తిరుప్పావై వ్రతంలో మనం 12వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూజజీవాస్తు భూయః. ఈ 12వ రోజు మరొక్క గోపికను లేపుతూ ఉన్నారు. కనయిత్తిళ్ళం కత్తు కరుమై కనయిత్తిళ్ళ కత్తెరుమై కన్రుక్కిరంగి ననయిత్వముల్వழியே నిన్పాలు చోర ననయిత్తిల్లం చేరాక్కం నశ్చల్వంతంగాయి పనిత్తలై వీజ నిన్వాచల్ కడైపత్తి చినత్తినాల్ తెన్నిలంగై కోమానైచ్చేత్త మనத்துக்கின்யானை பாடவம் நீவாய திருவாய் இனத்தானெழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனையித்தில்லத்தாரும் அறிந்தேலோரம்பாவாய் கனையித்திள்ளம் கத்தெருமை கன்றுக்கிறங்கி நினையித்து மல்வழியே நின்று பாலு சோரா நனையித்தில்லம் சேராக்கம் நச்சல்வந்தங்காய் பனித்தலை வீழு நின்வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை சேத்தா மனத்துக்கின்யானை பாடவம் நீவாய திருவாய் இனத்தானெழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனையித்தில்லத்தாரும் அறிந்தேலొరంబావాయ్. ఈ పాచురానికి తాత్పర్యాన్ని చూచినట్టయితే పాలు పితికువారు లేకపోవడం చేత లేగదూడలు గల గేదెలు దూడలపై మనసు పోయి అరచుతున్నాయట. దూడలు వచ్చి త్రాగుతున్నట్లుగా తలిచి పొదుగు నుండి పాలు కారిపోతూనే ఉన్నాయి. అవి భావించాయి వచ్చి దూడలు తాగుతున్నాయని. ఇల్లంతా కూడా బురదగా అయిపోయింది. ఆ బురద అయ్యేటట్టు మంచి సంపద గలవాని చెల్లెలా వాళ్లకు పాడే పెద్ద సంపద గోపాలురకు మొత్తం కారిపోయి ఇల్లంతా బురదగా మారిపోయింది. మంచు తలపై పడుస్తూ ఉంటే హేమంత ఋతువు కదండి, ఇవాళ తెల్లవారుజామున మంచు పడుతూ ఉంటుంది కదా, ఆ మంచు తలపై పడుతూ ఉంటే నీ వాకిటిపై నీ దర్వాజకున్నటువంటి పై దండను పట్టుకొని మేమంతా నిలబడి ఉన్నాం. కోపంతో దక్షిణ లంకాధిపతిని చంపిన మనోభిరాముని కీర్తించినను నీ నోరు విప్పి మాట్లాడవా లేవవా అంటున్నారు. చూడండి, ఇది కృష్ణుణ్ణి గురించి చేస్తున్నటువంటి వ్రతం. ఇందులో ఈ పాశురంలో రాముడి ప్రస్తావన తీసుకుని వచ్చి రాముణ్ణి ప్రస్తుతించినా నీవు లేవవా మాట చెబుతూ ఉన్నారు. ఈచట గేదెను సంస్కృతంలో ఏమంటారు? మహిషి అంటారు. మహిషి అంటే లక్ష్మీదేవి. ఆమె సహకారం వల్లనే ఆమె పురుషకారమునకు మూలం. మన జీవులందరికీ కూడా అమ్మ గనుక ఆవిడ సహాయం చేస్తుంది. పురుషకారము అంటే రికమెండేషన్ అని. ఈ పురుషకారం కలిగినటువంటి వాళ్ళు ఆచార్యులు, దూడలనగా శిష్యులు. శిష్యులకై దయతలంచి చేసేటటువంటి ఉపదేశమే, జ్ఞానోపదేశమే పాలు కారడం. గేదెలకు ఎట్లా పాలు కారుతున్నాయో వీళ్ళు ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నారు. భగవద్దాస్యమే సంపద. ఇక్కడ సంపద ఏమిటి అంటే మనం అనుకునే భౌతికమైన సంపద కాదు. భగవంతుడికి దాస్యం చేయాలి, సేవ చేయడమే గొప్ప సంపద. ద్వారం అన్నారు. ద్వారం అంటే తిరుమంత్రము. దానికి పైకమ్మి అన్నారు. అంటే నమః. భాగవత సేవలో కలుగు ఆనందం నాది కాదు అనుకొనుటమే పైకమ్మిని పట్టుకునుట. ఏది కూడా నాది కాదు. నమః నాది కాదు, నమమ నాది కాదు. లంక అంటే దేనికి సంకేతం అంటే లంక అంటే శరీరం. దక్షిణ దిక్కు మృత్యువుకు స్థానం. రావణుడు మనకు ఆ మనస్సును నిగ్రహించున్నది ఆచార్యోపదేశమే.
రావణుడు దేనికి సంకేతం? మనస్సుకు. దాన్ని నిగ్రహించేవారు మనకు చెప్పే ఆచార్యుల యొక్క ఉపదేశమే. ఆచార్య, నీవు మౌనంగా ఉండరాదు, జ్ఞానబోధను గావించండి, మాకు జ్ఞానాన్ని ఉపదేశించండి అంటున్నారు. ఇందులో పొయగై ఆళ్వార్లను మేల్కొల్పుతుంది. తంగాయ్ అనే సంబోధన ద్వారా ఇది తెలుస్తుంది. తంగై అనగా మహాలక్ష్మి పేరు. మహాలక్ష్మి పద్మం నుండి పుట్టింది. ఈ ఆళ్వారు కూడా తామర పువ్వులోనే అవతరించారు. కావున తంగా అనే శబ్దము, పదం పొయ్గై ఆళ్వారులకు సంకేతం. ఇవాళ్ళటి గురు పరంపరలో శ్రీరామ మిశ్రాయ నమః అను వాక్యాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఇక నశ్చెల్వం క్షీరార్కుం నశ్చెల్వం, నశ్చెల్వం ఇల్లంతా కూడా బురద అయింది. ఆ బురదలోనే ఇల్లిపాది కూడా మునిగిపోయారు. అంటే మంచి సంపద కలిగినటువంటి వారుగా ఇందులో పేర్కొన్నారు. మరొక్కమారు ఈ పాశురాన్ని మనం చదువుకుందాం, అనుసంధానం చేద్దాం. కనయిత్తెళ్ళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినయిత్వ ముల్వழியே నిన్పాలు చోర ననయిత్తిల్లం చేరాక్కం నశ్చెల్వన్ తంగాయ్ పనిత్తలై వీజునిల్ వాషల్ కడైపత్తి பனித்தலை வீழனின் வாஷல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் சேத்த மனத்துக்கின் யானை பாடவும் நீவாயி திரவாய் இனத்தா நெஜுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனயித்தில்லத்தாரும் அறிந்தேலோரம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. 12వ రోజును మనం పూర్తి చేసుకున్నాం.